మంగళగిరిలో రామచంద్ర యాదవ్ నిర్వహించిన సభలో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శ్రీనివాస్ యాదవ్ కు మాట్లాడే అవకాశం ఇచ్చిన రామచంద్ర యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. మైక్ దొరికిందని ఎవరైనా అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని జన సైనికులు గుణపాఠం చెబుతారని గజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. గారిని అనుచిత వాక్యాలు మాట్లాడితే మేము మా పేరు బాగా పబ్లిసిటీ అవుతుంది, పబ్లిక్ లో మేము మా ఇమేజ్ పెరుగుతుందని ఒక ట్రెండ్ అయింది. నేను ఒక పవన్ కళ్యాణ్ గారి ఫాలోయర్ గా మొన్న తెలంగాణ నుంచి ఒక పనికిరాన్న కొడుకు వాడు శ్రీనివాస్ యాదవ్ అనేవాడు దీంట్లో ఏదో మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడినాడు. ఒరే స్వామి శ్రీనివాస్ యాదవ్ ఏంది నీ బతికేంది? తెలంగాణలో ఎవరిని అడిగినా చెప్తారా స్వామి, నువ్వేంద్రా నువ్వు ఇక్కడ వచ్చి చిచ్చు పెడతావు? రామచంద్ర పుంగనూరులోనే రామచంద్ర యాదవ్ బీసీల కోసం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా బీసీలకు ఎప్పుడు మద్దతు పలికే వ్యక్తే కానీ ఎప్పుడు కానీ వ్యతిరేకం కాదు. నువ్వు రామచంద్ర యాదవ్ పైన ఏందో ప్రేమ ఎక్కువైపోయి మాట్లాడుతున్నావు. ఆయన రాజకీయంగా ఎదిగేదానికి పిల్లర్స్ ఎవరో తెలుసా మీకు? కొన్నిదల కుటుంబం వల్లే ఆయన రాజకీయం లేకపోయిందో అందులో పేరు తెచ్చుకున్నాడు. ఆయన మీరు ఊరికే అనవసరంగా ఎట్లాంటి అట్లా మాట్లాడితే ఒప్పుకునే వాళ్ళు లేరు. ఆంధ్ర అవసరం లేదు. తెలంగాణలో ఉండే జనసేన కార్యకర్తలు తలుచుకుంటేనే నువ్వు తెలంగాణలో లేకుండా చేస్తారు. తెలంగాణలో ఒక సునామీ వస్తుంది రా స్వామి, నువ్వు అది మర్చిపోయి ఏదో మాట్లాడుతున్నావు. శ్రీనివాస్ యాదవ్కే కాదు ప్రతి ఒక్కరికి నేను జనసేనలో ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారి ఫాలోయర్ గా అందరికి ఘాటుగా సమాధానం చెప్తున్నా. ఇక మీద ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ కొన్నిదల కుటుంబం కానీ జనసేన పార్టీని కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే జనసేనలోనే ఉన్న మేమందరం కూడా ఏకదాటిగా ఏ రాష్ట్రమైనా సరే ఏ ఊరైనా సరే మీ ఇంటికాడికి వచ్చి ఒకసారి మీ ఊహకే వదిలేస్తా ఉండా. మీ పన్ను మీరు చేసుకోండి, మీకు పేరు కావాలా, వ్యక్తిగతంగా కష్టపడండి, ప్రజలకు సేవ చేయండి, ఆటోమేటిక్గా మీకు పేరు వస్తుందిరా నాయన. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకోసారి మాట్లాడితే ఖచ్చితంగా తెలంగాణలో నీ ఇంటికాడికి వచ్చి నీ ఇల్లుని చుట్టుముడతామనేసి కూడా నేను ఘాటుగా